క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెంట్రల్ గవర్నమెంట్ ఒక శుభవార్త చెప్పింది. ఇక రైతన్నల చెవిలో కూడా తీపి కబురు వేసింది. కేంద్ర కేబినెట్ తీసుకున్న కీలకమైన నిర్ణయాలు రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2% డిఏ పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుతం ఉన్న డిఆర్ఎస్ అలవెన్స్ 53% నుంచి 55%కి పెరిగినట్లయింది. 2% డిఏ పెంపు ద్వారా 48.56 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 66.55 లక్షల మంది పెన్షనర్స్కు లాభం చేకూరనుంది. తాజా కేబినెట్ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంపై 6,614 కోట్ల భారం పడనుండగా పెరిగిన డిఏ జనవరి 2025 నుంచి అమల్లోకి రానుంది. చివరిగా గతేడాది జులైలో డిఏను 50% నుంచి 53%కి పెంచారు. ఏటా 2 సార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏను కేంద్రం సవరిస్తూ ఉంటుంది. పెరుగుతున్న ధరలకు పరిహారంగా ఉద్యోగులు పెన్షనర్స్కు డిఏ అందజేస్తారు. एम्प्लॉयज और पेंशनर्स के लिए डीए और डीएनएस रिलीफ को 53% से बढ़ा के 55% किया गया है with effect from 1/1/25. This will be a very big help for all the employees in the government and the pensioners also. ఇక రైతులపై భారం తగ్గించేందుకు పోషక ఆధారిత ఎరువులపై కేంద్రం సబ్సిడీ ఇస్తోంది. అయితే ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో పోషక ఆధారిత పీఎండ్కే ఎరువులకు 37,216 కోట్ల సబ్సిడీ మంజూరు చేసింది. న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ పథకం కింద 28 రకాల పోషక ఆధారిత ఎరువుల గరిష్ట చిల్లర ధరను తయారీదారులు లేదా దిగుమతిదారులు తగిన స్థాయిలో నిర్ణయించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. కోవిడ్ వచ్చినప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో డీఏపీ ధరలు బాగా పెరిగాయి. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు, ధరల అస్థిరతను తగ్గించేందుకు డీఏపీ గరిష్ట చిల్లర ధర 50 కిలోల బ్యాగ్కు 1350కు కేంద్రం పరిమితం చేసింది. నాన్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్ విడి విభాగాల తయారీని ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం పిఎల్ఐ కిందకు తీసుకొచ్చారు. దానికోసం 6 ఏళ్లకు గాను 22,919 కోట్లు వెచ్చించనున్నారు. దీనివల్ల సుమారు 59,350 కోట్ల పెట్టుబడులు రానున్నాయని మంత్రి తెలిపారు. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.